కూడా నేను పిలవలేదు. అప్పుడు బాగానే ఉన్నా. జబ్బు వచ్చాకే వచ్చారనుకుంటా అమ్మగారు. కనుక ఈ సంఘంలో పుట్టిందాన్ని నేను. అంటే ఈ సంఘంలో బాప్తిస్మం పొందిన, ఈ సంఘంలో బైబిల్ చదవటం రానప్పుడు బైబిల్ కొనుక్కున్నాం 35 రూపాయలు పెట్టి జానకిచంద్ గారు ఉన్నప్పుడు. దయామణి గారు నా పక్కన కూర్చునేది. బాగా ఏడ్చేదాన్ని బైబిల్ చదవటం రాదని, అసలు అక్షరం కూడా తెలవకపోయేది. బైబిల్ 35 రూపాయలు పెట్టి కొనుక్కొని ఆ పక్కనే కూర్చొని అట్లే ఒక్కొక్క పేజీ ఉట్టిగా తిప్పేస్తుండేదాన్ని. కనుక దేవుడు మరి దర్శనం ద్వారా వచ్చి కళ్ళ జోడించినట్టు చూపించిండు. పొద్దున్నే వచ్చా, వదినమ్మ ఏంటో నాకు దేవుడు కళ్ళ జోడించిండు అంటే మంచిదే అన్నది. ఇక అప్పుడు రాత్రి 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి ఈ బట్టలు నేను వేసుకున్న దుస్తులన్నీ తడిసిపోయాయి. ఆ పాట రాపోయేది, బైబిల్ చదవటం రాపోయేది. చప్పట్లు కొడుతుంటే అందరూ పిచ్చిదానిలాగా నేను చప్పట్లు కొట్టేదాన్ని. దయామణి గారు అమ్మగారు ఇక్కడ ఇల్లు ఉండేది, ఇక్కడే ఉండేది ఇల్లు. వాళ్ళు ప్రార్థన పెడితే నేను అద్దాల దువ్వెనలు అమ్ముకొని పూజలు చేసేదాన్ని. ఫస్ట్ కొందరికి తెలిసి దీంట్లో ఉన్నారు, కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు. పూజలు చేసి బొట్లు అంటే బాగా ఇష్టం. పూజలు చేసే వాళ్ళకి ఎవరికైనా ఇష్టమే. కనుక ఆ బొట్లు ఎట్ట పెట్టేదాన్ని అయితే ఇక్కడ 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 పెట్టుకునేదాన్ని. ఆ పెట్టుకొని కృష్ణుడు పూజ చేసి శుక్రవారం పోతూ దయామణి గారు ఒక అమ్మగారి ఇంట్లో ప్రార్థన పెడితే మరి ఆ మనసు అట్లా దేవుడు ప్రేరేపిస్తున్నాం. అది ఇంట్లో పడేసి వచ్చాడు, కూర్చొని ప్రార్థన చేసిన. కనుక ఈ సంఘంలో పుట్టి సంఘంలో పెరిగి సంఘంలో బైబిల్ కూడా అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటంటే అసలు చదువురాని పాట కూడా ఉందిగా, పాటరాని నా నోటికి పాటనిచ్చిన చక్కని పాట కదా. ఆ పాట ఎంత వివరంగా ఉందో నా జీవితం కూడా అంత వివరంగా దేవుడు నిలిపాడు. ఆ దేవుడు ప్రత్యక్షత బైబిల్ చదవడం, అక్షరం రాని నాకు బైబిల్ అంతా చదవటం వచ్చింది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదివా. పాటలు చక్కగా స్వరం ఇచ్చింది దేవుడు. ఎంత స్వరం అంటే ఇప్పుడు లేదనుకోండి, పక్షవాతం వచ్చిన కాడి నుంచి స్వరం కూడా పక్షవాతం వచ్చాక తగ్గిపోయింది. అన్నిటికీ ఈ సంఘంలో దీవించబడ్డా. ఒకటే మాట మళ్ళీ చెప్పాలంటే, ఈ సంఘం ఎంత పెద్దదంటే చాలా ఆశీర్వదింపబడిన సంఘం. ఇప్పుడు చీలికలుగా చేశారు మనుషులు వచ్చి కదా. ఒక్కొక్క చర్చి, చాలా చర్చీలు ఇప్పుడు. అప్పుడు చర్చి ఇది ఒక్కటే, చర్చి ఒక్కటే. ఈ చర్చి అప్పుడు ఈ చిన్న పార్క్ ఉండేది, ఆ పార్క్ తీసేసి ఈ చర్చి కట్టించారు పెద్దయ్య గారు. అలాంటి జీవితం నాది. కనుక మీ అందరికీ మరి శేర్వల్లి సంఘం అంటే నాకు ఎక్కువ ప్రేమ. కానీ ప్రేమ భక్తి ఉంటుంది, కానీ నా అంతలకి నేను ఇక్కడికి రాలేను కదా. అమ్మగారు ఇప్పుడు పిలిచారు కనుక మీ సంఘంలోకి ప్రవేశం నాకు దేవుడు ఇచ్చాడు. దేవుని పిలుపుది. మన సంఘస్థులు ఎక్కడైనా కలిస్తే ఎంత ప్రేమ, ఎంత ఆనందం బయట మాట్లాడటం. ఇక ఇప్పుడు జబ్బు వచ్చిన 9 సంవత్సరాలు అయింది అమ్మగారు. నాకు జబ్బు వచ్చి 9. జబ్బు వచ్చిన కాడి నుంచి నేను అంతగా రావట్లేదు. జబ్బు రాకముందు ఈ పొలాల్లో పడి నడిచి ఒక్కదాన్నే వచ్చేదాన్ని, ఎంత పిచ్చిదానిలాగా వచ్చేదాన్ని. ఎవరికి బాగాలేకపోయినా వచ్చేదాన్ని. ఆ ఒక్క రోజైనా అక్కడ పడుకొని ఆ మనిషిని స్వస్థపడ్డదాకా ఉండి సీతకు దయ్యం పడితే ఇక్కడ సాయకులు, మంత్రికులు, నాయకులు అన్నీ అరితోట కూడా వాళ్ళు పొలం మీదనే అమ్మేసి ఎన్ని చేసినా అసలు అది పోలేదు.
తెలుసు, చాలామందికి తెలిసిన వాళ్ళకి తెలుసు కదా, తెలుసు కదమ్మా నీకు. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అలాంటిది వాళ్ళ ఇంట్లో పడుకొని అది ఆ రాత్రి అది పోయిందాకా, అది వెళ్ళిపోతున్నానని చెప్పేదాకా నాకే చెప్పుద్ది ఏదైనా, వెళ్ళిపోతున్నా నేను ఉండలేను. కానీ అప్పుడు లేచి తెల్లారుజాము 4 గంటలకు వెళ్ళా ఇంటికి. అంత ఇదిగా ఉండేదాన్ని అప్పుడు. చావంటే పిచ్చి, చావంటే ఇల్లు తెలవదు, పిల్లగాళ్ళు తెలవదు, అన్నం వండుకోవడం తెలవదు. ఇక పుట్టి చావే ఎప్పుడు. మీరు ఏమన్నా అనుకోండి, నమ్మితే నమ్మే వాళ్ళు కొందరైనా ఉన్నారు ఇక్కడ. అంత చావ చేశారు. కనుక జబ్బు వచ్చింది. జబ్బు వచ్చాక కొంతకాలమైన వాక్యం చెప్పా, గృహ దర్శనాలు చేశా, కుటుంబ ప్రార్థనలు పెట్టా. ఇక బాబు వచ్చిండు. ఇప్పుడైతే పూర్తి సేవ పాస్టర్ గారే తీసుకున్నాం. ఇక నన్ను ఈ గుండె మొన్న ఏమంటుంది పడ్డాక, ఇక అమ్మ నువ్వు బయటికి రావద్దు, బయట మాట్లాడొద్దు, బయటికి రావద్దు అని ఎక్కడికైనా ఉన్న ఊర్లో ప్రార్థనలు ఏదైనా కూడా బాబే చూసుకుంటున్నాడు. కానీ దీనికి అంతటి కారణం మీ సంఘం తరఫున మరి మీ అమ్మగారికి వందనాలు, మరి దయమ్మన్ గారికి కృపమ్మకు మరి అందరికీ వందనాలు. అందరూ తెలిసిన వాళ్ళు, కొంతమంది వదినమ్మ. కనుక మీ అందరికీ నా కొరకు ఇంకా ప్రార్థన చేయండి. నేనైతే ఇప్పుడు దేవుని పని చేయలేను, ఈ చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తా అందరి కొరకు ప్రతిరోజు. ఇక నాకు దేవుడు అందుకే ఈ మూలకు పడేసిన్నావు, కూర్చొని నువ్వు ప్రార్థన చేయి, నీ పని అయిపోయింది, నీ కొడుకు వచ్చింది కదా, చావుకు నీ పడిపోకుండా జబ్బు రాకుండా ఉంటే నా కొడుకుకి ఇవ్వబోతును, ఇచ్చే ప్రసక్తి లేదు ఆ ఆశకు. నా ఆశ లాంటిది. కానీ అందుకే నన్ను పడగొట్టి నా కొడుకుని చావుకు లేపుకొని ఆయన్ని గొప్పగా చావుకు ఆడుకుంటుండు. కనుక మీ అందరికీ మరి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క పెద్ద సాక్ష్యం, చిన్న సాక్ష్యం కాదు. ఈ సంఘంలో పుట్టి పెరిగి ఇంతటి దాన్ని గంపమ్ముకొని, ఎప్పుడు దీనస్థితి అన్నమాట. ఎలాంటి స్థితి అంటే ఆ రోజు అమ్ముకుంటే ఆ రోజే వెళ్ళేది. అలాంటి స్థితిలో నుంచి ఆకెళ్ళారు. అందరికీ తెలుసు, మన పాతలు ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఎట్లా వెళ్ళానంటే జావా లేకపోతే అడుక్కొని తింటానని బయటికి వెళ్ళాను. పిల్లలు చిన్నోళ్ళు, 3 చిన్నోళ్ళు. అప్పుడే బయటికి వెళ్ళి ఆడుకొని తింటానని వెళ్ళిన దాన్ని ఆ రోజు నుండి ఈ రోజుకు ఇట్లా బిచ్చం ఎత్తలేదు ఎవరికి. దేవుడు నేను అడుక్కొని తిన్నాను వెళ్ళిన, కానీ దేవుడు నన్ను అడుక్కునే దానిలా ఉంచలేదు. కనుక దేవుడు గొప్పవాడమ్మా. దేవుడు నమ్మిన వారికి ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. నేను అమాయకంగా పిచ్చితనంగా నమ్మా. అప్పుడు నేను ఏమి జరుగుద్దో జరగదో అని చూడలేదు. అయ్యగారు అమ్మగారికి అన్నీ తెలుసు, మీ అమ్మగారికి అన్నీ తెలుసు. నన్ను వైస్ ప్రెసిడెంట్గా, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సంఘంలో చేశారు అయ్యగారు, పెద్దయ్య గారు. అయ్యగారి దగ్గర అట్లా ఉంటే నేను కూర్చొని అయ్యగారు అంటే గద్దించి కళ్ళేరు చేశారు కూర్చోమని. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అంటే అందరికీ మేమందరం ఉన్నాం. అన్ని దేశాలు తిప్పారు. ఎన్ని చేసినా కనుక ఎక్కడి నుంచి వచ్చిందని ఎన్నైనా ఇక్కడి నుండే మొదలైంది. నాకు ఆరంభం ఇక్కడి నుండే మొదలైంది. అంత దీవెనలో దేవుడు దీవించిండు. కానీ ముగింపు కూడా దేవుని యొక్క దీవెనతో. ప్రార్థన నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇక నేను బయటికి వెళ్ళకుండా చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటా, టయాలు పెట్టుకుంటా, ప్రార్థన చేస్తుంటా. మీ ప్రార్థనలు, మీ యొక్క దీవెనలు, మీ యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ నా పట్ల
అత్యధికంగా ఉందని చెప్పగలను. ఎందుకంటే మా సంఘం ఎప్పుడు అంటారు, అమ్మగారికి ఎన్ని వచ్చినా నిలబడుతుంది. అంటే కాలు ఇరిగినా, పక్షవాతం వచ్చినా, మరి షుగర్ బీపీ ఉన్నా, మళ్ళీ గుండె అంటారు, ఇది వచ్చినా, ఎన్ని వచ్చినా అమ్మగారు ఇట్లా నిలబడి ప్రార్థన చేస్తున్నారంటే అదంతా దేవుడిదే అని సంఘమే సాక్ష్యం చెప్తుంటారు. కనుక మరి సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. వందనాలు.